ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా సక్సెస్ అయింది. ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు పొందిన 22,227 మంది యువతను ఎంపీ విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. చదువుతో పాటు ఉపాధి కల్పించాలన్న ఆలోచన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని, ఇంత పెద్ద ఉపాధి లభించడం సీఎం జగన్ కు సంతోషం కలిగించే అంశమని అన్నారు. అత్యధికంగా ఏడాదికి 12,50,000, అత్యల్పంగా నెలకు 15,000 వేతనంగా ఉద్యోగాలు అందించామని, రానున్న రోజుల్లో మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా విద్యార్థులు ఎదగాలని అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించినటువంటి 2 రోజుల జాబ్ మేళా నిన్నటి రోజున ఈ రోజున మొత్తం 22,217 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. నిన్నటికి 13,663 మందికి, ఈరోజు 8,554 మందికి ఉద్యోగావకాశాలు యువతకి కల్పించాం. మొత్తం 22,217. ఇవి కాకుండా 22,217 మంది కాకుండా 1,402 మంది, 1,402 మందిని రెండవ ఫేజ్ ఇంటర్వ్యూకి, మొదటి ఫేజ్లో సెలెక్ట్ అయ్యారు. కొన్ని ఐటీ కంపెనీలు వారి నిబంధనల మేరకు రెండవసారి ఇంటర్వ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 1402లో ఎంతమంది సెలెక్ట్ అవుతారో వారి ఈ యొక్క 22,217 మందికి ఆ ఫిగర్ కూడా యాడ్ అవుతుందన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ సందర్భంగా ఈ యొక్క జాబ్ మేళా యువతకి ఏ రకంగా ఉపయోగపడుతుందో, దేశానికి రాష్ట్రానికి ఎంత ఉపయోగపడుతుందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, ఆయన తెలుగు తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఈ యొక్క జిల్లాకు చెందినటువంటి వాళ్ళు ఇద్దరు, బండారు సత్యనారాయణ, ఆయన ఈ జిల్లా కాదు నెక్స్ట్ జిల్లాకు పోయాడు, ఇప్పుడు కొత్త జిల్లాల్లో, అయ్యన్న పాత్రుడు అని నేను చెప్పను, ఎందుకనంటే ఆయన నాకైతే అన్న కాదు. కాబట్టి అయ్యా పాత్రుడు, అయ్యా అనడంలో కూడా నేను కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాను. ఎందుకు